హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా బాగున్నారనుకుంటున్నా. మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ శారీస్‌తో మీ ముందుకైతే వచ్చేసాం. ఈరోజు చూపించే శారీస్ వచ్చేసి చినియా పట్టు శారీస్ అండి. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి సమ్మర్‌కి యూజ్ అయ్యేలాగా బడ్జెట్ ఫ్రెండ్లీలో కాటన్ శారీస్ కూడా చూపిస్తాను. అన్నీ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ తీసుకొచ్చాము. అండ్ ఈ శారీస్ వచ్చేసి ప్యూర్ చినియా పట్టు అండి. నేను వేర్ చేసింది కూడా మీకు ప్యూర్ చినియా పట్టు. దీనిలోనే మీకు కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తాను. అండ్ ఈ ఫస్ట్ శారీ వచ్చేసరికి మనకి గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ అండి. మీకు యాజ్ ఇట్ ఈజ్ ఎలాగైతే కనిపిస్తుందో అలాగే ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ అనేది మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఏమి నుంచునే ఫ్యాబ్రిక్ అలా కూడా కాదండి. మనకి హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ కూడా. అండ్ ఈ జెరీ కూడా చాలా మంచి షైన్ ఉన్న జెరీ, ప్రీమియం క్వాలిటీ జెరీ అయితే యూజ్ చేశారు. సో మీకు వచ్చేది కొంచెం పెళ్ళిళ్ళ సీజన్ అలాగా ఇప్పుడు మోడం వల్ల కొంచెం మనకి పట్టు శారీస్ ఇవన్నీ కూడా మనం ముందే కొనుక్కోవాలి అనుకునే వాళ్ళ గురించి మనం ఈ ఎపిసోడ్ అయితే చేసాము. సో ఇది వచ్చేసి మనకి ప్యూర్ చినియా పట్టు. ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి జెరీ కూడా చాలా స్మూత్ ఉంటుంది. అండ్ మనం వేర్ చేసినా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేర్ చేసినా కూడా అసలు ఎటువంటి డిస్కంఫర్ట్ లేదు. ఎందుకంటే నేను వేర్ చేశాను కాబట్టి నాకు అర్థమవుతుంది. అండ్ ఒకసారి మీకు లుక్ అనేది ఎలా ఉంటుందో చూపించడానికి నేనైతే ఇది వేర్ చేశాను. యాక్చువల్గా దీనిలో వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో మనకి బ్లౌజ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ ఇచ్చాడు. అండ్ బార్డర్ వచ్చేసరికి ఇలాగా ఈ ఈ పెద్ద బార్డర్ మనకి స్లీవ్స్కి కూడా ఇచ్చాడు. సో మనం యూజువల్గా మనం మగ్గానికైనా వెళ్ళొచ్చు, మనకి పట్టు శారీస్ కాబట్టి మగ్గానికైనా వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే కనుక సేమ్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకున్నా కూడా చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుందండి. మంచి రిచ్ లుక్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ షేడ్ అండి. ఒక డిఫరెంట్ షేడ్ ఆఫ్ గ్రీన్, నాట్ బాటిల్ గ్రీన్ అని చెప్పలేము, అలాగని లైట్ షేడ్ ఆఫ్ గ్రీన్ కూడా కాదు, మంచి షేడ్ ఆఫ్ గ్రీన్. దాని మీద వచ్చేసి మనకి మొత్తం ఇక్కత్ వీవింగ్ అండి. ఈ మిడిల్ పోర్షన్లో వచ్చేసరికి మనకు ప్రింట్ కాదు, ఫ్యాబ్రిక్లోనే మనకి డిఫరెంట్ థ్రెడ్స్ యూస్ చేసి సిల్క్ థ్రెడ్స్ మనకి ఇదంతా వీవింగ్ అయితే చేస్తారు. సో ఇదంతా కూడా మనకి వీవింగ్ పోర్షన్ వచ్చింది ఇక్కత్ ప్యాటర్న్లో. అండ్ బార్డర్స్ వచ్చేసి దిస్ సైడ్ ఈ కింద సైడ్ వచ్చేసరికి ఒక 10 to 11 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. అండ్ దట్టు కూడా ఇదంతా కూడా మనకి పీకాక్ స్టైల్ ఆఫ్ వీవింగ్లో డిజైన్ చేశారు. అండ్ ఈ సైడ్ వచ్చేసి ఒక 2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకి రన్ అయింది. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ కాంట్రాస్ట్లో ఇక్కత్ వీవింగ్ చేశారండి. ఈ జెరీ బార్డర్ అయిపోగానే మళ్ళీ మనకి ఇక్కత్ స్టైల్ ఆఫ్ వీవింగ్లో డిజైన్ చేశారు. సో ఒకవేళ మనం ప్లీట్స్ పెట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుందండి. శారీ లుక్ చాలా మంచి రిచ్ లుక్ ఉన్నాయి శారీస్. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి మనకి హై రిచ్ అండ్ పళ్ళు అండి. ఇదంతా కూడా మనకి జెరీ వీవింగ్ వచ్చింది. చూడండి, ఇదంతా కూడా మనకి జెరీ వీవింగ్ అయితే వచ్చింది. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 6,950 ఫ్రీ షిప్పింగ్. దీనిలో కలర్ కాంబినేషన్స్ అయితే ఇప్పుడు నేను చూపిస్తానండి. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. చినియా పట్టులో వచ్చేసి ఇది రెడ్ అంటే రెడ్ కాదు, కొంచెం మెరూనిష్ రెడ్లా ఉంది. దానికి వచ్చేసి మనకి పర్పుల్ షేడ్, కొంచెం నేవీ బ్లూ అండ్ పర్పుల్ మిక్స్డ్ షేడ్లా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి, చాలా యూనిక్గా ఉంది ఇదంతా కూడా. అండ్ ఇది మిడిల్ పార్ట్లో కూడా మనకి మొత్తం వచ్చేదంతా కూడా మనకి ప్రింట్ కాదండి, ఇదంతా కూడా మనకి వీవింగ్ చేశారు. ఇక్కత్ ప్యాటర్న్లో వీవింగ్ చేశారండి. చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్, యాజ్ వెల్ యాజ్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మంచి షైన్ ఉంటుంది. ప్యూర్ పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ సైడ్ బార్డర్ వచ్చేసి మనకి ఒక 2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి. ఇది మనకి కొంచెం పట్టు స్టైల్లో డిజైన్ చేశారు. ఇక్కడ మళ్ళీ మనకి కొంచెం కాంట్రాస్ట్లో పర్పుల్ తోటి డిజైన్ చేశారండి. అండ్ బార్డర్స్ వచ్చేసరికి దగ్గరగా ఒక 10 to 11 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకు రన్ అయింది. అందులో కూడా చక్కగా పీకాక్ వీవింగ్ వచ్చింది. అండ్ ఈ పట్టు ఫ్యాబ్రిక్ కూడా ఈ జెరీ వీవింగ్ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ జెరీ యూజ్ చేశారండి. సో అసలు మనకి ఇష్యూయే ఉండదు, చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. దీనిలో వచ్చేసరికి మనకి పీకాక్స్ అనేవి వీవ్ అయి ఉన్నాయి. అండ్ బార్డర్ మళ్ళీ ఈ జెరీ వీవింగ్తో పాటు ఇక్కడ మళ్ళీ కాంట్రాస్ట్లో ఇక్కత్ వీవింగ్ అయితే ఇచ్చారు. సో మనం ఒకవేళ ప్లీట్స్ పెట్టుకున్న లుక్ అయితే ఇలా ఉంటుందండి శారీ లుక్. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి దిస్ ఇస్ ద పళ్ళు. ఇదంతా కూడా మనకి జెరీ వీవ్ అయిన పళ్ళు. అన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి. మెయిన్ ప్యూర్ చినియా పట్టు హ్యాండ్లూమ్ శారీస్. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో డిజైన్ చేశారు. ఇది కూడా మనకి శారీ ఫ్యాబ్రిక్ ఏదైతే అదే ఫ్యాబ్రిక్ ఇచ్చారు. అండ్ షైన్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో దీని మీద వచ్చేసరికి మనకి నేవీ బ్లూ షేడ్, కొంచెం నేవీ బ్లూ అని కూడా చెప్పలేము, కొంచెం పర్పుల్ మిక్స్డ్ షేడ్లా ఉంది అది కూడా. దాని మీద వచ్చేసి మనకి ఇవన్నీ కూడా మళ్ళీ రెడ్ తోటి మనకి సిల్క్ వీవింగ్ అయితే చేశారు. అండ్ బార్డర్ వచ్చేసి ఒక 10 to 11 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే ఉంది.
అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేయించేసుకున్నా మనకి ప్రాబ్లం ఏమి ఉండదు, ఇష్యూ ఉండదు. లేదు అనుకుంటే దీని మీద మనం మగ్గం కూడా చేయించుకోవచ్చు. ఇంకా మనకి మంచి రిచ్ లుక్ అయితే వస్తుంది. సో దిస్ ఈస్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. సో దీని ప్రైస్ వచ్చేసి 6950 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి బ్లూ షేడ్ విత్ పింక్ ఇన్ ద సెన్స్ రోజ్ పింక్లా ఫినిష్ అయిందండి. మెజెంటా పింక్ కాదు, అలాగని లైట్ షేడ్ ఆఫ్ పింక్ కాదు, ఒక డిఫరెంట్ షేడ్ ఆఫ్ పింక్ తోటి అయితే ఉంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా యూనిక్గా ఉందండి. నేను చూపించిన ప్రతి కలర్ కాంబినేషన్ కూడా అన్నీ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. యూజువల్గా బయట దొరికే కలర్ కాంబినేషన్స్ కాదండి. కొంచెం మనకి ఏంటంటే వేరియేషన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు గ్రీన్ అంటే గ్రీన్ లాగా అని చెప్పలేము, అలాగని ఇప్పుడు మెరూనిష్ రెడ్ అంటే మెరూనిష్ రెడ్ లాగే ఉంది. చాలా బాగున్నాయి యాక్చువల్గా కలర్ కాంబినేషన్స్ అయితే. అండ్ ఇది కూడా మనకి ఇక్కత్ ప్యాటర్న్ ఆఫ్ వీవింగ్లో వచ్చింది మొత్తము. ఈ బ్లూ షేడ్ మీద, ఈ బ్లూ కూడా కొంచెం పీకాక్ బ్లూ షేడ్లా ఉందండి. మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ఇదంతా కూడా మనకి ఇక్కత్ ప్యాటర్న్ ఆఫ్ వీవింగ్ తోటి ఫినిష్ చేశారు. అండ్ బార్డర్స్ వచ్చేసి ఒక 10 to 11 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకి రన్ అయింది. ఇవి ఆల్రెడీ మెన్షన్ చేశాను కదండి, మనకి ప్యూర్ పట్టు, ప్యూర్ జరీతో మనకి వీవ్ అయినవి హ్యాండ్లూమ్ శారీస్. అండ్ ఇదంతా కూడా మనకి పీకాక్ స్టైల్ ఆఫ్ వీవింగ్ అయితే మనకు వచ్చింది. అండ్ ఈ సైడ్ వచ్చేసరికి ఒక 2 ఇంచ్ ఆఫ్ జరీ బార్డర్ అయితే మనకు రన్ అయిందండి. ఒకవేళ మనం ప్లీట్స్ అయితే పెట్టుకుంటే ఇలా ఉంటుంది లుక్, శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా హై రిచ్ అండ్ పళ్ళు వచ్చింది. ఇదంతా కూడా మనకి జెరీ వీవింగ్. నేను బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఎటువంటి అన్లాక్ లేదు చూసారా. మనకి బేస్ కలర్ యాక్చువల్గా వచ్చి మనకి పింక్ షేడ్, కొంచెం డార్క్ షేడ్ ఆఫ్ పింక్. బట్ దానిలో కూడా మనం ఈ సైడ్ చూపించేటప్పటికి మీకు డిఫరెంట్ షేడ్ ఆఫ్ పింక్ కనిపిస్తుంది. యాక్చువల్గా ఇదంతా కూడా మనకి జెరీ వీవ్ అయిన పద్ధతి ఏంటంటే ఇంటర్లాకింగ్ సిస్టమ్ తోటి అయిందండి. సో ఒక్క పోక్ కూడా మనకి బయటకు వచ్చే దానిలాగా ఏముండదు. చాలా నీట్గా ఫినిష్ చేశారు. అన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్ శారీస్ అండి. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద పింక్ కలర్ అండి. మనకి బార్డర్లో ఏదైతే పింక్ షేడ్ ఉందో ఆ పింక్ షేడ్ చెప్పాను కదండి, మెజెంటా పింక్ కాదు, అలాగని హాట్ పింక్ కాదు, ఒక డిఫరెంట్ షేడ్ ఆఫ్ పింక్ తోటి అయితే వచ్చింది. దాని మీద చిన్న చిన్న బూటీస్ అయితే వీవ్ అయి ఉన్నాయి. అండ్ బార్డర్స్ వచ్చేసరికి స్లీవ్స్లో మనకి బార్డర్లో ఏదైతే కంటిన్యూ అయిందో అది మనకి ఒక 10 to 11 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకి రన్ అయిందండి. సో ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే. సో దిస్ ఈస్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 6950 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ నేను చూపించే శారీస్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ శారీస్ అండి. ఈ సమ్మర్కి చక్కగా యూజ్ అవుతాయి. అన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లోనే ఉన్నాయి. అండ్ ఇవి కూడా చాలా ట్రెండీ కలర్స్ అయితే యూజ్ చేశారు, సమ్మర్ కలర్స్ యూజ్ చేశారండి. ఈ బాడీ పోర్షన్లో వచ్చేసరికి యాక్చువల్గా తీసి అయితే చూపించట్లేదు ఫ్యాబ్రిక్, కానీ మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్కే వస్తుంది. మీకు డిజైన్ కూడా సేమ్, మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. కొంచెం దగ్గరగా అయితే చూపిస్తాను నేను ప్రింట్ అది. సో ఈ కలర్ షేడ్ వచ్చేసి మనకి ఒక లైట్ షేడ్ ఆఫ్ గ్రీన్ తోటి ఫినిష్ అయిందండి. ఆ గ్రీన్ మీద మళ్ళీ మనకి షిబోరి డయింగ్ లాగా ఇలా లైన్స్ కింద డిజైన్ చేశారు. అండ్ అక్కడక్కడ కూడా మనకి బ్లాక్ తోటి బ్లాక్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు, చిన్న చిన్న బుటీస్ కింద బ్లాక్ ప్రింటింగ్ అయితే ఇచ్చారండి. అండ్ ఈ బార్డర్స్ చూసారా, బార్డర్స్ వచ్చేసి మళ్ళీ మనకి కాంట్రాస్ట్లో డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి కొంచెం సపోటా షేడ్ అంటారు చూడండి, ఆ షేడ్ తోటి బార్డర్లో ఫినిష్ చేసి మళ్ళీ దాన్ని కూడా చిన్న చిన్ని బుటీస్ తోటి, బుటీస్ అని వచ్చేస్తుంది యాక్చువల్గా, చిన్న చిన్న బ్లాక్ ప్రింటింగ్ క్రీపర్స్ తోటి అయితే మనకి డిజైన్ చేశారండి. మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. మీకు ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి. శారీ ఇలా ఉంటుందండి. శారీ అయితే మనకి ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇది మనకి 90 to 1 మీటర్ అయితే ఉంటుందండి ఈ బ్లౌజ్. స్లీవ్స్కి వచ్చేసరికి మనకి ఇలా కాంట్రాస్ట్లో ఇచ్చారు. ఇక్కడ బాడీ కలర్ వచ్చి గ్రీన్ వచ్చి ఎండింగ్ వచ్చి మనకి ఈ కలర్ ఇచ్చారు. బట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి ఇది సపోటా కలర్ తోటి ఫినిష్ చేశారు. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి గ్రీన్తో ఫినిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద లుక్, ఇలా ఉంటుందండి మొత్తం. సో దీని ప్రైస్ వచ్చేసి 950 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ షేడ్ అండి. ఇది వచ్చేసి మనకి లైట్ షేడ్ ఆఫ్ ఎల్లో తోటి షిబోరి ప్రింటింగ్ వచ్చేసి మనకి మస్టర్డ్ షేడ్ ఆఫ్ ఎల్లో తోటి డిజైన్ చేశారు. అండ్ బార్డర్ వచ్చేసరికి సపోటా బార్డర్ అండి, సపోటా కలర్ తోటి ఫినిష్ చేశారు. అండ్ దీని మీద మనకి గ్రీన్ అండ్ ఎల్లో తోటి చిన్ని హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అనేది కొంచెం ఒక మీడియం సైజులో అయితే హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చేశారండి.
అండ్ ఈ బార్డర్ని కూడా హైలైట్ చేస్తూ మళ్ళీ ఇక్కడ బ్లాక్ తోటి ఫినిష్ చేశారు. సో మొత్తం లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది. ఇది కూడా నేను ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి. ఫ్యాబ్రిక్ అయితే మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. అండ్ ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ కాబట్టి చక్కగా యూజ్ అవుతుంది. ఇవి మనకి ఆఫీస్ వేర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే చూడటానికి కూడా చాలా ట్రెండింగ్గా ఉన్నాయి. చూసారా, మనకి షిబోరి డైయింగ్ విత్ కాంట్రాస్ట్ బార్డర్స్ వచ్చాయి, చాలా బాగున్నాయి. మనం జర్నీస్కి యూజ్ చేసుకోవచ్చు, లేదా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి కాటన్ అనేది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఫినిష్ చేశారు. బార్డర్ ఏదైతే ఉందో దాది మనకి బ్లౌజ్ బాడీ పోర్షన్ వచ్చింది ఇలాగా సపోటా కలర్ తోటి. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా షిబోరి డైయింగ్ తోటి అయితే ఫినిష్ చేశారు. సో దీని లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 950 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి చాక్లెట్ బ్రౌన్ షేడ్ తోటి ఫినిష్ అయింది. అంటే బేస్ కలర్ వచ్చి కొంచెం పీచ్ షేడ్ తోటి ఫినిష్ అయింది, దాని మీద కొంచెం చాక్లెట్ బ్రౌన్ తోటి ఫినిష్ చేశారు. అండ్ బార్డర్స్ వచ్చేసరికి మనకి చీకు షేడ్ తోటి ఫినిష్ చేశారు. అండ్ ఇది కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అండి. మొత్తం శారీ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. దగ్గరగా ఒకసారి చూపిస్తాను చూడండి ఈ కలర్ కాంబినేషన్ కూడా. సో ఇలా ఉంటుంది. సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి. మనకి బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్తో ఫినిష్ చేశారు. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. బ్లౌజ్ కూడా మనకి ఇలా ఉంటుందండి ఫ్యాబ్రిక్. మొత్తం బార్డర్ వచ్చేసరికి సో ఇలా ఉంటుంది. స్లీవ్స్కి వచ్చేసరికి మనకి బాడీ పోర్షన్ ఏదైతే ఇచ్చారో దాంతో ఫినిష్ చేశారు. సో దీని లుక్ అయితే ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 950 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్. అన్నీ కూడా నేను సేమ్ ప్రింటే చూపిస్తున్నాను, బట్ ఓన్లీ జస్ట్ కలర్ వేరియేషన్స్. ఈ మిడిల్ పోర్షన్లో వచ్చిన కలర్ వేరియేషన్సే నేను చూపిస్తున్నానండి. సో ఇది వచ్చేసి మనకి బేబీ పింక్ విత్ దాని మీద వచ్చిన షేడ్ వచ్చేసి షిబోరి కలర్ వచ్చేసి మనకి కొంచెం హాట్ రెడ్ పింక్ లాగా కనిపిస్తుంది. సో దీని మీద కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ బంచెస్ అయితే ఇచ్చారు రెడ్ బ్లాక్ షేడ్ తోటి. అండ్ బార్డర్స్ వచ్చేసరికి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ గ్రీన్ అండ్ పింక్ యూస్ చేశారండి. ఈ చీకు కలర్ మీద మనకి చిన్న చిన్న బూటీస్ అయితే డిజైన్ చేశారు. అండ్ బార్డర్ హైలైట్ చేస్తే ఇలా బ్లాక్ తోటి అయితే ఫినిష్ చేశారు. సో ఇది కూడా మీరు ఒకసారి దగ్గరగా చూడండి ఈ కలర్ కూడా. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి సేమ్ మనకు బార్డర్లో ఏదైతే వచ్చిందో అది ప్లెయిన్ ఇచ్చి, అండ్ బార్డర్ వచ్చేసరికి ఇలాగా పింక్ కలర్ తోటి ఫినిష్ చేసి ఇక్కడ స్లీవ్స్ దగ్గర మళ్ళీ బ్లాక్ కలర్ తోటి అయితే ఫినిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద లుక్. సో దీని ప్రైస్ కూడా 950 ఫ్రీ షిప్. చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఏదైనా నచ్చినట్లయితే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.